నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఎవరిపైనైనా సరే క్రిమినల్ కేసులు పెండింగ్ ఉంటే అటువంటి వాళ్ళు విదేశాలు వెళ్ళొచ్చా? అంటే ఫారిన్ వెళ్ళొచ్చా? క్రిమినల్ కేసు పెండింగ్ ఉన్నా కూడాను. ఇదే విషయాన్ని గౌరవ ఢిల్లీ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. కేవలం క్రిమినల్ కేసు పెండింగ్ ఉన్నంత మాత్రాన విదేశాలకు వెళ్ళడానికి వీల్లేదు అని అనడానికి వీల్లేదు. ఢిల్లీ హైకోర్టు ఈ తీర్పు చెప్పింది. ఇట్లా క్రిమినల్ కేసు పెండింగ్ ఉంది కాబట్టి పాస్పోర్ట్ ఇవ్వడానికి వీల్లేదు అని ఢిల్లీ పాస్పోర్ట్ అథారిటీసు రిఫ్యూజ్ చేస్తే సదరు వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో ఛాలెంజ్ చేశాడు, రిట్ పిటిషన్ ఫైల్ చేశాడు. నా మీద క్రిమినల్ కేసు ఉండడం వాస్తవము, అయినా కూడా నా పాస్పోర్ట్ రిఫ్యూజ్ చేశారు. కేవలము క్రిమినల్ కేసు పెండింగ్ ఉన్నంత మాత్రాన విదేశాలకు వెళ్ళడానికి వీల్లేదని, పాస్పోర్ట్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి నా పాస్పోర్ట్ ఇచ్చేటట్టు ఆదేశాలు ఇవ్వాలి అని ఢిల్లీ హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే ఇట్లా క్లియరెన్స్ సర్టిఫికేట్ సదరు వ్యక్తి ఇవ్వాలి, కెనడియన్ అథారిటీస్ సబ్మిట్ చేయాలి. అక్కడ వ్యాపారం సెటప్ చేయడానికి నేను కెనడా వెళ్తున్నాను కాబట్టి నాకు ఇట్లా వీసా ప్రాసెసింగ్ కోసం నా కెనడా పాస్పోర్టులో అప్లై చేయడానికి రిఫ్యూజ్ చేయడం తప్పు అని ఛాలెంజ్ చేస్తే ఇరుపక్షాల వాదనలు విన్న సదరు హైకోర్టు ఈ విధంగా తీర్పిచ్చింది. ఆర్టికల్ 19(1)A కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనుసరించి ఎవరైనా సరే వ్యాపారానికి వృత్తి కానీ ఉద్యోగం కానీ చేయొచ్చని కోర్టు అంటోంది. కేవలం క్రిమినల్ కేసు పెండింగ్ ఉన్నంత మాత్రాన పీసీసీ ఇవ్వకుండా ఉండడానికి, అంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేటు ఇవ్వడానికి వీల్లేదు అని అనడం తప్పు. ఢిల్లీ హైకోర్టు ఇట్లా తీర్పు చెప్పడం జరిగింది. ఈ తీర్పు వల్ల మనకి తెలిసేదేంటి? ఎవరిపైనా సరే క్రిమినల్ కేసు పెండింగ్ ఉంటే పీసీసీ అంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వడానికి వీల్లేదు అనే రూల్ ఏం లేదు. వాళ్ళు విదేశాలు వెళ్ళొచ్చు, క్రిమినల్ కేసు పెండింగ్ ఉన్నంత మాత్రాన వెళ్ళడానికి వీల్లేదు అనడానికి తప్పు. పీసీసీ క్లియరెన్స్ ఇవ్వాలి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.